బంగారు తెలంగాణలో తెలంగాణ వచ్చిన 9 ఏళ్ల తర్వాత జూనియర్ పంచాయతీ సెక్రటరీలు రోడ్ల మీదకి ఎక్కిండ్రు, విఓఏలు రోడ్ల మీదకి ఎక్కిండ్రు. ఆఖరికి వచ్చే నెల 5వ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్రం సిద్ధించినటువంటి జూన్ 2 వెళ్ళినాక 3 రోజుల తర్వాత కొద్దిగా లేస్తే ఊర్లలో పేద ప్రజలకి రేషన్ సరుకుల్ని రేషన్ బియ్యాన్ని సప్లై చేసేటువంటి రేషన్ డీలర్లు కూడా జూన్ 5వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెకు పోతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ ఇస్తున్నారు. 9.5 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర పాలనలో తెలంగాణ మొత్తం బంగారు తెలంగాణ అయిపోయిన తర్వాత ఇట్లా ఒకరి తర్వాత ఒకరు సమ్మెకి దిగాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఒకసారి దయచేసి ఆలోచించాలి. నిన్న మొన్న ధర్నా విరమించినటువంటి జూనియర్ పంచాయతీ సెక్రటరీలు ఏమడిగినరు? 9,335 మంది పంచాయతీ సెక్రటరీలము మమ్మల్ని రెగ్యులరైజ్ చేయమని అడిగారు. ఈ దేశంలో ఏ నౌకరికి 4 ఏళ్లు ప్రొబేషనరీ పీరియడ్ లేదు సార్, మేము 4 ఏళ్ల కొలే ఎట్టి సాకిరి చేస్తా ఉన్నాం, మమ్మల్ని పర్మనెంట్ చేయండి గ్రామాలలో పనిచేసేటువంటి వాళ్ళకు ఉద్యోగం ఇచ్చినప్పుడు చెప్పారు. వారికి మీరు కలెక్టర్ అవుతారో కారో కానీ మిమ్మల్ని బిల్ కలెక్టర్ అని పిలుస్తారు, ఊరికి మీరు కలెక్టర్ లాంటి వాళ్ళు పంచాయతీ సెక్రటరీలు అంటే పోనీ పని చేయరంటే నమ్మిపోతే వాళ్ళకి 4 ఏళ్లు సతాయించారు. ఆఖరికి విఓఏలు ఎప్పుడు ఓట్లు వచ్చినా మహిళా సంఘాలు మహిళా సమాఖ్య గ్రూపుల్ని తీసుకొచ్చి ఊర్లని బాగా నడపాలి, మహిళా స్వయం సమృద్ధి సాధించాలంటే నమ్మి మిమ్మల్ని కూడా కొలువులకు తీసుకుంటామంటే విఓలు సమ్మె చేసారు. ఈ ఇద్దరిది అయిపోయిందో లేదో కొత్తగా మళ్ళీ రేషన్ డీలర్లు వస్తుంది. ఏం అడుగుతున్నారు రేషన్ డీలర్లు? మీరు అసెంబ్లీలో ఎప్పుడు మాట్లాడినా ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ మంత్రులు కానీ ఏం చెప్తారు? తెలంగాణ దేశానికి ఆదర్శం, తెలంగాణ దేశానికి పైసలు ఇచ్చే రాష్ట్రాలలో 5 రాష్ట్రాలలో ఒక రాష్ట్రం, మమ్మల్ని చూసి పక్క రాష్ట్రాల వాళ్ళు కాపీ కొడుతుర్రు అని చెప్తున్నారు. ఇలా రేషన్ డీలర్లు ఏమడుగుతున్నారు అంటే మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు కాపీ కొట్టుడు కాదు సార్, వేరే రాష్ట్రాలలో క్వింటాల్కి 200, 210, 235, 155, 190 ఇట్లా వేరే రాష్ట్రాలలో ఇస్తున్నారు సార్. మనకంటే చిన్న రాష్ట్రాలలో కూడా మనకంటే ఎక్కువగా కమిషన్ వస్తుంది, మరి నిన్ను చూసి వాళ్ళు ఇస్తుర్రా, వాళ్ళని చూసి నువ్వు ఇస్తావా సార్ అని అడుగుతున్నారు. యాక్చువల్గా రేషన్ డీలర్ల మొదటి నుంచి కూడా మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించుండ్రి. పొద్దున్న లేస్తే మేము ఊర్లలో సత్సంబంధాలు కలిగి ఉంటాం, దగ్గర 600 నుంచి 1000 ఇళ్లకి మేము పొద్దున్న లేస్తే సరుకులు సప్లై చేస్తాం. కష్టంలో కరోనా టైంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉచిత బియ్యం మీరు ఇచ్చేటువంటి అన్ని కూడా మేము డీలర్లుగా అటువంటి సబ్మిట్ చేస్తా ఉన్నాం. మాకు మొత్తం వచ్చేది మీరు ఇచ్చే లెక్క ప్రకారం ఈ రోజు ఒక్కొక్క డీలర్కి వచ్చేది 11,200 రూపాయలు మాకు వస్తుంటే సార్, ఖర్చు 9,600 రూపాయలు ఖర్చు అవుతుంది. మాకు మిగులుతుంది 1,600 కూడా మిగులుతలేదు. 3 రోజులు అడ్డ మీద కూలిపోతే వస్తాయి సార్ 1,600 రూపాయలు. మా జీతం అంతకంటే అధ్వానం అవుతుంది. ఒక్కొక్కరం 10 ఏళ్ళు 20 ఏళ్ల నుంచి రేషన్ డీలర్లుగా పనిచేస్తా ఉన్నాం, మమ్మల్ని గుర్తించుంది అని చెప్పి రేషన్ డీలర్లు పదే 2018లో అయితే మీకు యాదుకుండాలి. 2018లో గజ్వేల్లో ఒక రేషన్ డీలర్ వజీర్ అనేటువంటి ఒక రేషన్ డీలర్ 2018 ఏ నియోజకవర్గం గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గంలో జూన్ 2018లో వజీర్ అనేటువంటి ఒక రేషన్ డీలర్ స్ట్రైక్ చేసి నచ్చక ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా ఆత్మహత్య యత్నం కూడా చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటారు, ఉద్యోగాలు చేసే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటారు, పై ఆఫీసర్లు లంచం అడుగుతారు, ఇయ్యలేక చచ్చిపోతున్నామని అమీన్ సాబులు తుపాకులతో కాల్చుకొని చచ్చిపోతారు. ఇది మన బంగారు తెలంగాణ. ఆఖరికి గరీబోనికి ఇచ్చే కోపన్ బియ్యం అమ్ముకునే డీలర్లు కూడా కమిషన్ పెంచుర్రి, మమ్మల్ని సర్కారు కొలువులుగా గుర్తించురని ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వస్తే ఇది బంగారు తెలంగాణ ఇంకొకట? ఒకసారి దయచేసి ముఖ్యమంత్రి గారిని ఆలోచించమని అడుగుతున్నాం. ఏమడుగుతున్నారు రేషన్ డీలర్లు? డీలర్లను రెగ్యులరైజ్ చేయమని అడుగుతున్నారు, గౌరవ వేతనం ఇవ్వమని అడుగుతున్నారు. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కూడా మినిమం వేజ్ యాక్ట్ అని ఒక చట్టం ఉంటుంది. రోజుకి 8 గంటలు పనిచేయాలి, 8 గంటలు పనిచేస్తే తక్కువ 9,500 రూపాయలు జీతం ఇవ్వాలని 4th క్లాస్ ఎంప్లాయీస్ కూడా ఫిక్స్డ్ జీతం ఇచ్చేటువంటి కానూన్ ఉన్నటువంటి దేశం. రేషన్ డీలర్లకి మధ్యలో బయోమెట్రిక్ పెట్టిరు, కొనుక్కునేటోళ్ళు వస్తే బయోమెట్రిక్ పెట్టి ఇచ్చేయాలని చెప్పి డీలర్ పొద్దున సాయంత్రం ఖచ్చితంగా దుకాణం తెరవాలి. 30 రోజులకి 30 రోజులు పనిచేయాలి డీలర్. 30 రోజులు పొద్దున 4 గంటలు, పొద్దుకి 4 గంటలు, 8 గంటలు చేస్తున్నాడు కదా డీలర్. మరి మినిమం వేజ్
ఈ రాష్ట్రంలో ఇటుక మోసేటోళ్ళు, ఇసుక మోసేటోళ్ళు, ఆఖరికి అడ్డ మీద కూలీలకు కూడా, అసంఘటిత రంగ కార్మికులకు కూడా మినిమం వేజ్ ఇవ్వాలని చెప్పి ఈ దేశంలో చట్టాలు ఉన్నాయి. మరి ఏం మిగులుతుంది రేషన్ డీలర్లకి? ఎందుకు రేషన్ డీలర్లు ఒక జీవో ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడిది జీవో? ఎందుకు ఇచ్చిరు జీవో అంటే, మన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్నప్పుడు వీళ్ళకి పర్ క్వింటాకి 20 రూపాయల కమిషన్ వచ్చేది. ఆ 20 రూపాయల కమిషన్ ని 70 రూపాయలకు పెంచినాం. తెలంగాణలో మేము చాలా పెద్ద పని చేసినామని చెప్పి 23 ఆగస్టు 2018 నాడు ఒక జీవో ఇచ్చారు. ఎన్నడు? 23 ఆగస్టు 2018. అంటే జర్ర అయితే ఎలక్షన్లో పోతాం. నవంబర్ డిసెంబర్ ఎలక్షన్లు ఉన్నాయి. ఇక రేషన్ షాపులలో రేషన్ వంచుతూ కారుకి ఏకూరి మమ్మల్ని ముంచుతుండని ఆడ చెప్తాడు అనే భయానికి సెప్టెంబర్లో, అక్టోబర్లో, సెప్టెంబర్లో డిజాల్వ్ చేసిండు అసెంబ్లీ. డిజాల్వ్ చేసే కంటే ముందు రేషన్ డీలర్లకు ఒక జీవో ఇచ్చిండు. ఇచ్చి ఏం చెప్తాడు దాంట్లో, 20 రూపాయల కమిషన్ ని 70 రూపాయలకు పెంచుతున్నాం, ఇది 31 ఆగస్టు నుంచి మీకు అమల్లోకి వస్తుందని చెప్పేసి. కానీ దీని వెనకాల ఉన్న మతలం ఏందో మీరు దయచేసి అర్థం చేసుకోవాలి, రాయాలి. అప్పటికే భారత ప్రభుత్వం 2015 అక్టోబర్ 1 2015 అక్టోబర్ 1కే దేశవ్యాప్తంగా రేషన్ డీలర్లకు ఇచ్చేటువంటి కమిషన్ ని 70 రూపాయలకు పెంచింది. ఎప్పుడు పెంచింది? 1 అక్టోబర్ 2017లో కేంద్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం రేషన్ డీలర్లకు ఇచ్చే కమిషన్ ని 70 రూపాయలకు పెంచింది, 20 రూపాయలకు పెంచింది. 1 అక్టోబర్ 2015లో భారత ప్రభుత్వం పెంచితే మన సారు నిద్రలేసి 2018 ఆగస్టులో పెంచిండు. పెంచి ఓ జీవో ఇచ్చిండు. ఇచ్చి తెలంగాణ దేశానికి ఆదర్శం, అసలు ఎవడు ఇయ్యాడు డీలర్లకి, నేను 70 ఇస్తా అని చెప్తున్నాడు. అన్న మీకు ఒక మాట చెప్పాలి, మీరు బాగా మేధావులు, మీరు ప్రపంచానికి చెప్పేటోళ్ళు మీరే కాబట్టి. అస్సాం బుడ్డ రాష్ట్రం, ఇంత ఉండదు. అస్సాంలో రేషన్ డీలర్లకి పర్ క్వింటాల్ కి 240 రూపాయలు ఇస్తారు. అన్న బంగారు తెలంగాణలో 70 రూపాయలు ఇస్తే అస్సాంలో ఆదివాసీలు ఉండేటోళ్ళ దగ్గర 240 రూపాయలు ఇస్తారు. ఇలా దోస్తు బాగా దగ్గర సంబంధాలు ఉన్నాయి. కేజ్రీవాల్ మా దగ్గర దోస్తు, అది లిక్కర్ స్కామ్ అయినా ఇంకోటైనా ఇద్దరం కలిసి చేసుకుంటాం అంటారు కదా. ఆ లిక్కర్ స్కామ్ చేసే కేజ్రీవాల్ సార్ కూడా 250 రూపాయలు ఇస్తాడు. పర్ క్వింటాకి 250 రూపాయలు ఇస్తాడు. ఢిల్లీ బుడ్డనే కదా, నాకు ఇంతే ఉంటది కదా. ఢిల్లీ 250 ఇస్తుంది, అస్సాం 240 ఇస్తుంది. ఆఖరికి పక్కనున్న ఆంధ్రప్రదేశ్ పైసలు లేదని చెప్పి ఆంధ్రప్రదేశ్ కూడా 100 రూపాయలు ఇస్తుంది అన్న. మనకంటే ఎంత ఎక్కువ ఇస్తుంది? 30 రూపాయలు ఎక్కువ ఇస్తారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా. ఛత్తీస్గఢ్ వాళ్ళు 180 ఇస్తారు. కేరళ వాళ్ళు అయితే కేరళ అయితే ఏకంగా జీతమే ఇస్తుంది. మరి మనకంతా కమ్యూనిస్టులే ఆదర్శం కదా. ఈ పక్కన సూది, ఈ పక్కన దబ్బనం అని పెట్టుకున్నాం కదా ఈ మధ్యలో నల్గొండలో, మునుగోడులో. మరి సూది దబ్బనాలు పాలించేటువంటి కేరళలో ఊర్ల పంట అయితే 16,000 ఇస్తారు, పట్నం పంట అయితే 30,000 ఇస్తారు హానరీ జీతం. నీకు ఎర్ర జెండాలు పనికిరాదు, 3 రంగులలో పనికిరాదు, ఛత్తీస్గఢ్ పనికిరాదు, కేరళ పనికిరాదు, అస్సాం పనికిరాదు, ఆమ్ ఆద్మీ పనికిరాదు, ఎవడు చెప్పొద్దు నీకు. ఢిల్లీ ఇచ్చింది 3 ఏళ్ల తర్వాత మనం ఇచ్చుకోవాలి. అందుకని ఉత్తమ మాటలు కట్టిపెట్టుర్రి. నిజంగా మీకు ఏమైనా చేయాలని ఉంటే నిజాయితీగా కరోనా పాండమిక్ టైంలో కూడా భారత ప్రభుత్వం ఇచ్చిన ఉచిత బియ్యం కానీ ఇటు ఆదుకోవాలని ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్నట్టు, లేదా మీ కేరళ ఆదర్శం అనుకుంటే కేరళ రాష్ట్రం లాగా తెలంగాణలో ఉన్నటువంటి రేషన్ డీలర్లు అందరూ కూడా మీరు గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గరీబ్ కళ్యాణ్ యోజన కింద భారత ప్రభుత్వం వచ్చే నవంబర్ దాకా, 23 నవంబర్ దాకా మనిషికి 5 కిలోలు ఇస్తుంది. మనిషికి 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తుంది, యాడ్ చేస్తుంది. దానికి ఎంత? 6 కిలోలు ఇస్తున్నాము అంటాడు సార్. ఆ 6 కిలోలలో 5 కిలోలు ఎక్కడి? కేంద్రం ఇచ్చేటి 5 కిలోలు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఎంత? 1 కిలో బియ్యం. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 10 ఇస్తుంది, కర్ణాటక 10 ఇస్తుంది, మహారాష్ట్ర 10 కిలోలు ఇస్తుంది. ఈయన మాత్రం 5 కిలోలు కేంద్రం ఇచ్చేది కలిపి 1 రూపాయి ఇస్తాడు. కూర మొత్తం వండిన తర్వాత ఇంత ఉప్పు వేసినట్టు, చిట్కడంతా గింత వేస్తారు ఉప్పు, ఇంత ఉప్పు వేసినట్టు. మొత్తం కూర గిన్నెడంత ఉంటుంది, ఉప్పు గింత అంతనే ఉంటుంది, చాయ్ చెంచడంత ఉంటుంది. మొత్తం అంతా కలిసి కేంద్రం ఇచ్చినాక ఆఖరికి వచ్చి సార్ ఉప్పేసి ఇంత ఉప్పేసి ఇంత పొత్తుగా ఉన్నట్టు సార్ కిలో బియ్యం ఇచ్చి మొత్తం 6 కిలోలు నేనే ఇస్తున్నా గరీబ్ వాళ్ళకి అని చెప్తాడు. అన్నింటా మోసమే, నోరుతో నవ్వడం, నొసలతో అసలించడం. అందుకని భారతీయ జనతా పార్టీగా రేషన్ డీలర్ల సంఘం యొక్క న్యాయమైనటువంటి కోరికల కోసం ఖచ్చితంగా మేము వారికి మద్దతు ఇస్తాం. పార్టీలు జెండాలు పక్కన పెట్టి పల్లెటూర్లలో నిజంగా ఇంతో అంతో ఎంతటికి సార్ వచ్చే కంటే ముందు
ఇంత మంచినూనె ఇద్దరు, ఇంత ఉప్పు పప్పు ఇద్దరు. రేషన్ దుకాణానికి పోతే 10 రకాలైనటువంటి వస్తువులు దొరికేటి. సార్ వచ్చినాక అన్నిటి కటింగ్ తప్పితే ఏమి ఇస్తలేడు. ఒకటే బియ్యం. ఇప్పుడు రైస్ ఒకటి అదే చెప్తుంది. కిరోసిన్ పోయింది, గోధుమలు పోయినాయి, ఉప్పు పోయింది, పప్పు పోయింది, ఆఖరిగా పామాయిల్ అని ఇద్దరు గరీబులకి నూనె, పామాయిల్ పోయింది, అన్ని కందిపప్పు పోయింది, అన్ని పోయి లాస్ట్ కి ఒక్క బియ్యం. ఆ బియ్యం కూడా సార్ ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేడు. 5 కిలోలు ఢిల్లీ ఇస్తే సారు కిలో ఇచ్చి ఇంత పంచాయతీ పెట్టి ఇంతమందిని ఏడిపిస్తుంది. నాకు సంపూర్ణంగా విశ్వాసం ఉంది. మన జేపీఎస్లకు మేము భారతీయ జనతా పార్టీ బేషరతుగా మద్దతు ఇచ్చినప్పుడు సచ్చినట్టు ఉద్యోగులకే తీసేస్తా అని బెదిరించి ఆఖరికి వాళ్ళతో రాజీపడ్డారు. విఏఓలని మన కేబినెట్ లో పెట్టింది. అట్లే ఈ రేషన్ డీలర్లకు కూడా న్యాయం చేయాలని, చేయని పక్షంలో వాళ్ళు న్యాయబద్ధంగా చేసేటువంటి సమ్మెకి భారతీయ జనతా పార్టీగా మేము 100% వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాస్తే రామాయణం అంత ఉంటుంది అన్న డీలర్ల పంచాయతీ కూడా అట్లే ఉంది. ఫేర్ ప్రైస్ షాప్ డీలర్లకి భారత ప్రభుత్వం కిలోకి 10 పైసల రూపాయలు చొప్పున రేటు పెంచింది. కిలోకి 10 పైసలు చొప్పున రేటు పెంచి భారత ప్రభుత్వం ఆల్రెడీ డీలర్లకు ఇవ్వమని చెప్పి తెలంగాణ ప్రభుత్వానికి పైసలు ఇచ్చింది. ఆ అబద్ధాలు చెప్పడానికి, మాటలు చెప్పడానికి కాదు, కాగితాలు చూపించడానికి, లెక్క చూపించుకొని వస్తానికి వచ్చినాం. కిలోకి 10 పైసలు పెంచారు. ఎప్పటి నుంచి? ఏప్రిల్ 22 నుంచి ఇది పెంచారు. కొత్త ధర పెంచి 2022 నుంచి పెంచి భారత ప్రభుత్వం తెలంగాణకు పైసలు పంపించింది. ఎన్ని పైసలు జమ అయినాయి? భారత ప్రభుత్వం నుంచి వచ్చిన పైసలు 30,79,20,046 రూపాయలు పంపించింది భారత ప్రభుత్వం. ఆ పైసలు ఇచ్చినందుకు కూడా సార్ కడుపు వస్తుంది. ఇచ్చిరా? 15 మార్చి 2023 నాడు తెలంగాణ ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. ఏడాది తర్వాత, మే 15/5 మొన్న జీవో ఇచ్చింది. అంటే 10 పైసలు కేంద్రం ఇస్తే 10 పైసలు రాష్ట్రం కలిపి 20 పైసలు ఇవ్వాలి డీలర్ కిలోకి. అవి కూడా ఇచ్చిన శాతం అయితే లేదు. కేంద్రం తన డబ్బులు రిలీజ్ చేసింది, రాష్ట్రం ఇంకా తన వాటా రిలీజ్ చేయలేదు. ఇది 22వ సంవత్సరం ఏప్రిల్ నుంచి, అంటే ఏడాది నుంచి వచ్చిన పైసలు 30 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు. ఆ 30 కోట్లు ఇస్తలేరు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 30 కోట్లు రిలీజ్ చేస్తలేరు. ఈ రకంగా ప్రతి నిత్యం రేషన్ డీలర్లను కూడా మోసం చేస్తారు. కేసీఆర్ గారి భాషలో చెప్పాలంటే నోరుతోటి నవ్వి నొసలతోటి ఎక్కిరించేటువంటి ఈ పద్ధతిని మార్చుకోవాలి. రేషన్ డీలర్ల యొక్క న్యాయమైన సమస్యల్ని వెంటనే పరిష్కరించాలి. పేదోళ్ళు దాదాపు 50 మంది దాకా రేషన్ డీలర్లు వివిధ కారణాల చేత రిమూవ్ చేయబడ్డారు. కొంతమంది చనిపోవడం జరిగింది. అట్లాంటి చోట వారి కుటుంబ సభ్యులకి వెంటనే ఇవ్వాలని, లేదా కారుణ్య నియామకాల పద్ధతి లోపల వారిని ఆదుకోవాలని సంఘం చేస్తున్నటువంటి రెండవ న్యాయమైనటువంటి డిమాండ్కి మేము భారతీయ జనతా పార్టీగా ఖచ్చితంగా మేము వాళ్ళకి మద్దతు ఇస్తా ఉన్నాం. 1 గౌరవ వేతనం, 2 ఇది చేయడంతో పాటు హైదరాబాద్ అందరికీ మీరు అడిగిన వాళ్ళకి అందరికీ బంగ్లాలు కట్టిస్తారు. బంజారా హిల్స్ లో, జూబ్లీ హిల్స్ లో ఆత్మ గౌరవ భవనాలన్నీ జాగాలు ఇచ్చుకుంటే కట్టిస్తారు. డీలర్లు కూడా ఎప్పుడైనా పట్నం సిద్దిపేటల కంటే పట్నం దగ్గర అవుతుంది. ఎప్పుడైనా ఆదిలాబాద్ వాళ్ళు, మంచిర్యాల వాళ్ళు, నిర్మల్ వాళ్ళు వచ్చారు అనుకో, ఉండేందుకు వీళ్ళకి కూడా రేషన్ భవనం కట్టిస్తే అయిపోతుంది కదా. 1000 గజాలు ఇచ్చి కనబడ్డ దగ్గర అన్ని భవనాలు కట్టిస్తున్నా కూడా అట్లే రేషన్ భవనం కూడా రేషన్ డీలర్ల కోసం కట్టించాలని డిమాండ్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.